వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మరొక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ప్రభుత్వ ఓడరేవు శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో చాలా రేర్ నోటిఫికేషన్ ఇది. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు. ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 1,00,000కి పైగా శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి రన్నింగ్ కూడా ఉండదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుంచి, ఒక లైక్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ కానీ తెలంగాణ కానీ ఇలా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్స్తో పాటు ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 6th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో 27th సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఇవి, ఎటువంటి టెంపరీ అయితే కాదు, అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో మనకి చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అనేటిని కూడా చెప్తాను. సో వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించి 55 ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 20 ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ అండ్ SC, ST, OBC, EWS ఇలా ప్రతి క్యాస్ట్కి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పేనే 50,000 నుంచి 1,60,000 ఉంటుంది. సో ఇది సాలరీ కాదు, జస్ట్ బేసిక్ పే మాత్రమే. అలాగే ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయో వాటికి వచ్చేసి 30,000 నుంచి 1,20,000. దీంతో పాటు మనకి అడిషనల్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి DA 53% ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా చాలా అలవెన్సెస్ అనేవి పే చేస్తారు. అవన్నీ కలుపుకుంటే అసిస్టెంట్ మేనేజర్స్కి అయితే 1,00,000కి పైగా, అండ్ ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నాయో వాటికి వచ్చేసి 65,000కి పైగా మీకు సాలరీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 years ఉండాలి. 1st August 2025 వరకు మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 2 రకాల ఉద్యోగాలకు కూడా సేమ్ ఏజ్ లిమిట్ అనమాట. ఇది జనరల్ OC వాళ్ళకి. ఒకవేళ మీరు OBC వాళ్ళైతే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. SC, ST వాళ్ళైతే 32 years వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీకు ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ప్రొబేషన్ పీరియడ్లో మీకు ఏమేం బెనిఫిట్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బేసిక్ పేతో పాటు DA, HRA, PRP, సూపర్ యాన్యువేషన్ బెనిఫిట్స్, అలవెన్సెస్, పార్క్స్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా. సో ఇక ఈ విధంగా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. సో మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. 1 year ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జనరల్ OBC, EWS వాళ్ళు 500, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 100 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి SC, ST, PWD క్యాండిడేట్స్కి మీకు గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి అక్కడికి వెళ్ళడానికి సో మీకు ఈ యొక్క రైల్వే ఛార్జెస్ ఉంటాయి కదా, అది సంస్థ వాళ్ళే పే చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో 9th పాయింట్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్ స్టేజ్లో. సో దాని తర్వాత మీకు నెక్స్ట్ స్టేజ్లో ఏంటి అంటే ఇక్కడ చూడండి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు 3 stagesలో ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ చేస్తారు. ఇప్పుడు మనము ఏమేమి పోస్ట్ ఉన్నాయి దానికి సంబంధించి క్వాలిఫికేషన్ చూద్దాం, దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. అప్లికేషన్లో అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఉద్యోగాలని వివిధ రకాల స్ట్రీమ్లలో అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మేనేజ్మెంట్, ఫైనాన్స్, HR, లా అని చెప్పేసి ఇలా చాలా డిపార్ట్మెంట్స్లో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే MBA కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ ఎవరైతే చేస్తుంటారో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి విభాగాల్లో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫైనాన్స్కి సంబంధించేమో
ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పేసి ఇచ్చారు, ఇది స్కిప్ చేయండి. నెక్స్ట్ హెచ్ఆర్కి సంబంధించేమో ఎంబీఏ హెచ్ఆర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సంబంధిత విభాగంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో లా విభాగానికి సంబంధించి లా విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో ఎవరైతే సంబంధిత విభాగాల్లో బీటెక్ అనేది 60% మార్కులతో పాస్ అయి ఉంటారో సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైర్ సెక్యూరిటీ, నేవల్ ఆర్కిటెక్ట్, కంపెనీ సెక్రటరీ అని చెప్పేసి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. సో సంబంధిత విభాగాలు మీరు బీటెక్ అనేది పాస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే సో ఇక్కడ ఫైనాన్స్ స్ట్రీమ్, హెచ్ఆర్ అండ్ మాస్ కమ్యూనికేషన్, ఈ విధంగా ఇక్కడ వివిధ రకాల విభాగాలు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఫైనాన్స్కి సంబంధించేమో ఎవరైతే బీబీఏ కానీ బీఎంఎస్ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ కోర్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఆర్ అకౌంట్స్, సో ఈ యొక్క విభాగాలు ఎవరైతే డిగ్రీ పాస్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హెచ్ఆర్కి సంబంధించి విభాగంలో మీరు ఫుల్ టైం బీబీఏ లేదా బీఎంఎస్ లేదా ఈక్వలెంట్ కోర్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ హెచ్ఆర్డి ఆర్ హెచ్ఆర్ఎం లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ లేబల్ వెరిఫైర్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క విభాగాలు మీరు పాస్ అయితే అప్లై చేయొచ్చు. మాస్ కమ్యూనికేషన్స్కి సంబంధించి కూడా సేమ్ అనమాట. సో సంబంధిత విభాగంలో మాస్ కమ్యూనికేషన్ స్పెషలైజేషన్లో ఆ యొక్క బీబీఏ, బీఎంఎస్, బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ కోర్స్ చేస్తే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఎగ్జామ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. సో 120 minutes మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు రెండు రకాల ఉద్యోగాలకు కూడా. ఇక్కడ మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగానికి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో దాని తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని సెలక్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి దగ్గరలో అయితే లేదు, కాకుంటే మనకి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. ఎగ్జామినేషన్ సెంటర్ దూరం ఉంది కదా బ్రో అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. మనకి అన్ని కూడా మంచి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కాబట్టి సో మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లై చేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మొబైల్లో అయితే అవ్వదు, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో మాత్రమే అప్లికేషన్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేసి సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మీరు మీ యొక్క ప్రాసెస్ అనేది చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కదా దాని మీద క్లిక్ చేసి సో మీ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే జాబ్కి రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.